సుమా గారు, రాగిణి, తర్వాత ఝాన్సీ గారు, మల్లిక వీళ్ళందరూ అప్పుడే వారు కొత్తగా యాంకరింగ్ చేయడం ప్రారంభం. ఆ సినిమా రంగంలో మీ యొక్క పొజిషన్ ఏంటండి? నేను డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్. నేను మీరు చేసిన సినిమాలో పాపులర్ అయిన ఏదైనా డైలాగ్స్ ఉన్నాయండి? ఒక్కొక్కనే కాదురా షేర్ ఖాన్, 100 మందిని ఒక్కసారే తీసుకురా. కృష్ణానగర్లో షూటింగ్ జరుగుతుంది, చిన్న సందు అది. ఆ సందులో జరుగుతున్నప్పుడు కెమెరా మీద నుండి ఆయన దూకి పరిగెత్తాలి. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడేరా పండుగడ. ఏకముఖి రుద్రాక్ష తెచ్చాడు. కాశ్మీర్లో ఉంటుంది, చెట్టు నుండి రాలగానే పట్టుకొని తీసుకురావాలి, భూమికి తాగకూడదు. మాకు నేరాలు ఘోరాలు చేసేవాళ్ళం. మన అందరికి బాగా పరిచయం కదా నేరాలు ఘోరాలు. అప్పుడు ఈటీవీ అంటే అదేంటి ప్రవచనం దేవుడు అని చెప్తున్నారు, అనేక చోట్ల నుండి వస్తున్నారు కదా, ప్రవచనం వాళ్ళు చెప్పాలి కానీ మనం చెప్పడం ఏంటి, డైరెక్టర్గా నేను ఇవ్వటం ఏంటి స్క్రిప్ట్ వాళ్ళకి, అది కూడా మళ్ళీ ఈ రోజు ఉన్నది రేపు ఉండకూడదు అని అంటున్నారు. మరి నిజంగా వాళ్ళు దేవుళ్ళేనా? సినిమా రంగంలో ఎంత పేరు పొందిన మీరు దేవునిలోకి టర్నింగ్ పాయింట్ ఎలా వచ్చింది బ్రదర్? ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ వయసుతో పోల్చుకుంటే నాకు తండ్రి లాంటి వారు. ఒకప్పుడు సినిమా రంగంలో మీరంటే తెలియని వారు ఎవరూ లేరు. సినిమా డైరెక్షన్లో మీరు పేరు పొందిన వ్యక్తి అని చెప్పి అనేక మంది చెప్తూ ఉన్నారు. అటువంటి జీవితం నుండి దేవునిలోకి ఎలా వచ్చారు? మీ యొక్క సాక్ష్యాన్ని చూస్తున్న వీక్షకులకు, వింటున్న నాకు కూడా మీ సాక్ష్యం పంచుకోమని కోరుచున్నాను. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ జోషి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేను ఇక్కడికి రావడానికి అందరూ అడిగారు కానీ సాక్ష్యం గురించి నేను అంతగా ఎవరికి టైం చెప్పాలని మనసులో లేదు. కానీ సిస్టర్ గారు అన్న బాగుంటుంది వెళ్ళండి మీరు అని అంటే ఇంకా రావడం జరిగింది. మాది విజయవాడలో కేదరసరపేట దగ్గర ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ అని ఉంటుంది, అక్కడ మా యొక్క నివాస స్థలము. ఫస్ట్ మా నాన్నగారు వాళ్ళు పడమట సెంటర్లో ఉండేవాళ్ళు. మా నాన్నగారు మెకానిక్, ఆయన ఆటోనగర్లో సొంత షెడ్ ఉండేది. ఇలాగా మేము, మా నాన్నగారికి ముగ్గురు, నేను ఆఖరు అబ్బాయిని. అందరూ చదువుకున్నారు, చక్కగా మేము చదువుకున్నాం. ఎంతో కష్టపడి నాన్నగారు మమ్మలను చదివించారు. ఈ తరుణంలో మేము మా చిన్నతనంలో నాన్నగారితో బాగా కలిసి సంతోషించడం, ఉన్న విషయాల్లో చాలా చక్కగా వెళ్ళేవాళ్ళం. నాన్నగారికి చిన్న అలవాటు ఏంటంటే వర్క్ నుండి రాగానే ఫ్రెష్ అయిపోయి సాయంత్రం అందరూ వాళ్ళ సర్కిల్లో వాళ్ళందరూ సత్యహరిశ్చంద్ర, కాట్ సీన్ అనేటువంటి స్టేజ్ షోస్ చేయడం బాగా అలవాటు. నాన్నగారికి కూడా పద్యాలు పాడడం, వాళ్ళల్లో కలిసి స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేయడం ఇంట్రెస్ట్. ఇంకా ఆయనతో పాటు చిన్నపిల్లోని కదా, నేను ఆయన సైకిల్ మీద వెళ్తూ ఆయన వాళ్ళు అక్కడ హార్మోని అంటే తొక్కుడు హార్మోని ఉండేది. మామూలుగా మన చేతితో ప్లే చేసేది కాదు, కాళ్ళతో తొక్కుతూ ప్లే చేసే, 2 చేతులతో ప్లే చేసే హార్మోని ఉండేది. వాళ్ళు కూర్చొని అందరూ ట్రూప్గా పద్యాలు పాడుతూ సత్యహరిశ్చంద్ర, కాట్ సీన్ 1 by 1 అలాగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. నేను అక్కడ వింటూ నిద్రపోయేవాడిని. అప్పుడప్పుడు పబ్లిక్ స్టేజ్ షోలకి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ లోహిత్ అనేటువంటి క్యారెక్టర్ని చేయించేవాళ్ళు నా చేత, ముఖానికి మేకప్ వేయించి లోహిత్ అనేటువంటి క్యారెక్టర్ సత్యహరిశ్చంద్రలో చేయించేవాళ్ళు. ఇలాగా మేము పెరుగుతూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు నాన్నగారు సినిమాలకి, చిరంజీవి గారి సినిమాలకి వాటికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. మేము కూడా చూస్తూ ఉండేవాళ్ళం. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఒక సమయంలో నాన్నగారికి వామిటింగ్స్, మోషన్స్ అయిపోయినాయి, బాగా సిక్ అయిపోయారు. అప్పుడు మాకు దగ్గరలో ఉన్నటువంటి అమెరికన్ హాస్పిటల్ బందర్ రోడ్లో ఉంటుంది, అక్కడ జాయిన్ చేశారు. అప్పుడు కొద్దిగా అమ్మ వాళ్ళు అక్కడ నర్సులు ఎవరంటే ఆర్సిఎం క్యాథలిక్లు అక్కడ పరిచయం చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆమె కొద్దిగా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజమండ్రి, కొన్ని దినాల తర్వాత మరలా కామెర్లు వచ్చాయి. కామెర్లు వచ్చినప్పుడు రాజమండ్రి తీసుకొని వెళ్ళి రాజమండ్రిలో చేతిని కాల్పిచ్చారు నాన్నగారికి. అలాగా ఆయన ప్రతిసారి సిక్ అవుతూ ఉన్నారు. మంగళగిరిలో ఉన్న ఆస్తిని అమ్మేశారు, పానగల్ సంగుడి ఎదురు దగ్గర ఉన్నటువంటిది. అలాగ పొలాలు ఇవన్నీ అమ్మేసుకుంటూ వచ్చారు. అలాగే కష్టపడుతూ మమ్మల్ని చదివించుకుంటూ వచ్చారు. మేము కూడా చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వచ్చాం. ఈ చదువుకుంటున్న సమయంలో ఫ్రెండ్స్ యొక్క ప్రభావం నా మీద బాగుండేది.
స్నేహితులతో బాగా తిరగటం వాళ్ళతో. అంటే ఎందుకంటే మంచి మార్కులు వచ్చేవి కాబట్టి గబుక్కున ఏమనేవాళ్ళు కాదు. స్నేహితులతో తిరుగుతా ఉండేవాళ్ళం. కంబైన్డ్ స్టడీస్‌కెళ్ళేవాళ్ళం. చెప్పా పెట్టకుండా సినిమాలకు గూడా వెళ్ళేవాళ్ళం. నేను బాగా చూసిన సినిమాల్లో 'శివ'. 'శివ' దాదాపు 78 సార్లు సినిమా జూశాను. ఇంకా నెమ్మది నెమ్మదిగా నేను లోకంలో బాగా కలిసిపోయేవాడిని. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ శారదా కాలేజీలో జాయిన్ అయ్యారు. నేను ఎస్ఆర్ఆర్‌లో జాయిన్ అయ్యాను. శారదా కాలేజీలో అప్పుడు మీకు అందరి పరిచయం పెద్ద మర్డర్ జరిగింది. ఒక పాపని ఒకతను చంపేశాడు. ఆ తర్వాత మేము ఈ ఇంటర్మీడియేట్ తర్వాత ఎవరి కాళ్ళు సెపరేట్ అయిపోయాము. నేనింకా చిన్న ఇంట్లో ఉన్న స్ట్రగుల్‌ని బట్టి చిన్న వర్క్ చేస్తా ఉన్నాను. రూ. 250 నెలకి. చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నాను నా డిగ్రీని, బీకామ్‌ని. కంప్లీట్ చేసుకుంటా వస్తా ఉన్నాను. మధ్యలో నాకు ఈ సినిమా గురించి ఒక చోట టీ తాగుతా ఉంటే కొంతమంది నలుగురు నుంచొని మాట్లాడుకుంటున్నారు. అక్కడ మాట్లాడుకుంటా ఉంటే ఏంటి మాట్లాడుతున్నారని మాట్లాడినప్పుడు ఆహ్, సీరియల్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ఆఫీస్ తీసుకున్నాము అని చెప్పారు. సరే నాకు ఇంట్రెస్ట్ చాలా. మరి నన్ను గూడా అవకాశం ఇస్తారా అంటే, అసలు నువ్వెవరు? నీకెందుకు ఇయ్యాలి? ఇయన్నీ ప్రశ్నలు వేశారు. సరే మీకు నేనెవరో ఏంటో అనేది నాకొక అవకాశం ఇస్తేనే గదా మీకు తెలుస్తుంది అని అడిగినప్పుడు ఇచ్చారు. రాజ్ టవర్స్ పక్కన ఆఫీస్ తీసుకున్నారు. ఆఫీస్‌లో చక్కగా రూమ్‌లో కూర్చున్నాం. ఆహ్, డైరెక్టర్ గారు శ్రీను గారని సీరియల్‌కి డైరెక్టరు. ఈ స్టోరీ ఏంటి అంటే కోల కృష్ణమోహన్ గారని 1995 అనుకుంటా దుబాయ్ లాటరీ తగిలిందని ఆయన పబ్లిసిటీ చేసుకోవటం, 100,00,00,000 వచ్చాయని చెప్పడం, అందరు మోసం చేయడం ఏదో జరిగింది. ఆయన స్టోరీ బేస్ చేసుకొని సీరియల్ చేసాం. దాదాపు ఒక 60 ఎపిసోడ్‌లు సీరియల్ చేసాం. నేను అదే ఫస్ట్ నాకు ఆ స్టోరీ అంటే ఏంటి? స్క్రీన్ ప్లే అంటే ఏంటి? డైలాగ్ అంటే ఏంటి? షాట్ ఎలా తీస్తారు? క్లోజప్ ఎలా తీస్తారు? ట్రాలీ మీద షూటింగ్ ఎలా చేస్తారు? ఎవరెవరు ఎలా మాట్లాడతారు? ఏ షాట్ ఏ తర్వాత తీస్తారు? అలాగా లైటింగ్ చేయడం ఏంటి? అసలు ఎడిటింగ్ అంటే ఏంటి? అనేది ఒక్కొక్కటిగా నేను నేర్చుకున్నాను. ఆ సీరియల్‌లోనే డైరెక్టర్ గారు లేకుండా కూడా కొన్ని ఎపిసోడ్‌లు నేనే డైరెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు మొట్టమొదటి సీరియల్‌లోనే అప్పుడు సుమా గారు, రాగిణి, ఝాన్సీ గారు, మల్లిక వీళ్ళందరూ అప్పుడే వారు కొత్త కొత్తగా యాంకరింగ్ చేయడం ప్రారంభం. యాంకర్స్ అంటే టీవీలో అదే బిగినింగ్. స్టూడియోకొచ్చి ఎస్ఆర్ నగర్ స్టూడియో ఉండేది. ఆ స్టూడియోలో పెద్ద సెటప్ ఉండేది మొత్తం. హై బ్యాండ్ ఇంతంత పెద్ద ఎక్విప్‌మెంట్ ఉండేవి. ఎడిటింగ్ సెటప్. ఆ సెటప్‌లోనే మొత్తం ఎడిటింగ్ చేసి సీరియల్స్‌ని ఏ ఛానల్‌కైతే మనం స్లాట్ కొనుక్కున్నామో ఆ ఛానల్‌కి మనం ఇచ్చేస్తే వాళ్ళు పలానా తారీఖున టెలికాస్ట్ చేసేవాళ్ళు. అలాగా వర్క్ నేర్చుకున్నాను. అక్కడున్న షూటింగ్‌కొచ్చేవాళ్ళు పరిచయాలు పెరిగి, "ఏయ్! బాగా చేస్తున్నావు నువ్వు. బాగా చక్కగా ఎంకరేజ్ ఉంది" అనేవారు. అసలు నాకు ఏ షాట్ తీస్తున్నారో కూడా మా డైరెక్టర్ చెప్పలేదు. నాకొక స్క్రిప్ట్ నేను పెట్టుకొని, ఆయన ఏ షాట్ చేస్తున్నాడో నేను ఆయన ఎనకకి వెళ్ళి టిక్ చేసుకునేవాడిని. ఇప్పుడు షాట్ ఎక్కడ పెట్టాలి? ఎడిటింగ్‌లో ఇక్కడ ఈ షాట్ తీసాము. ఆ షాటు ఎడిటర్ అడిగినప్పుడు చెప్పాలి. ఆయనేమో తాగేసి రూమ్‌లో ఉండేవాడు. స్క్రిప్ట్ ఇచ్చేవాడు కాదు. ఇంకా నేను ఎడిటింగ్ రిపోర్ట్ రాసుకున్నది అక్కడ ఎడిటర్‌కి చెప్తే చక్కగా ఎడిట్ చేసేవాడు. నీకున్న ఆలోచన బాగుంది. చక్కగా నువ్వు చేస్తున్నావని కొన్ని పరిచయాలు, ఫోన్ నంబర్‌లు తీసుకోవటం. అలాగా వన్ బై వన్ కొద్ది కొద్దిగా నేను రావడం జరిగింది. ఇప్పుడు ఇలాగున్న సమయాల్లో మా మమ్మీ ఇష్టం లేదు. ఆ ఫోటోస్ చూసారు. ఝాన్సీ గారితోను, మల్లిక వీళ్ళందరితో కూర్చొని దిగి షూటింగ్‌లో ఉన్న ఎక్విప్‌మెంట్లు అన్నీ చూసి, "అరే! లేనిపోయింది మనకెందుకురా డబ్బున్న వాళ్ళకి, పేరున్న వాళ్ళకి. మనమేదో కష్టపడి చదువుకుంటున్నటువంటి వాళ్ళం. ఈ యొద్దు మనకి" అని గొడవ చేసినప్పుడు ఆ ఫోటోస్ అన్నీ చించి పడేశారు మా మమ్మీ. నాకు చాలా కోపమొచ్చేసింది. చాలా గొడవ చేశాను. అదేంటి నేనెంతో కష్టపడి పేరు తెచ్చుకొని ఇంత పెద్దోడినవుతుంటే మీరు నా మీద ఇలా గొడవ చేస్తారా అని ఇంట్లో అసలు ఉండేవాడిని కాదు. స్నేహితుల రూమ్‌లోనే ఉండేవాడిని. ఆ తర్వాత తర్వాత మా ఫ్రెండ్స్‌తో పాటు కొద్దిగా డ్రింక్ అలవాటయిందప్పుడు. కూర్చొని తాగడం, వాళ్ళతో పాటు తిరగటం, సినిమాలకెళ్ళటం. ఇటువంటి సమయాల్లో 'శివ' సినిమా నాకు నా జీవితంలో బాగా ప్రభావం చూపించింది. సైకిల్‌లోనే చైన్ పట్టుకొని వెళ్ళేవాడిని ఇంక స్కూల్‌కి. స్కూల్ టైమ్‌లో. ఇటువంటి నెమ్మది నెమ్మదిగా సినిమా మీద పిచ్చి ప్రాణం పెరిగిపోయి, నేను నా స్టడీస్‌ని ఆపేసుకొని హైదరాబాద్ ఎళ్ళిపోయాను. హైదరాబాద్‌లో
నెమ్మదిగా నాకెవరైతే ఫోన్లు ఇచ్చారో వాళ్ళందరికి ఫోన్లు చేసుకుంటా కూర్చొని కలిసి షూటింగ్లో అడిగితే నీకెందుకు ఇవ్వాలి, నువ్వేమన్నా అమ్మాయివా, నీకు ఎందుకు చెప్పాలి, నీకేమన్నా డబ్బులు ఏమన్నా పెట్టుబడి పెడతావా, ఇవన్నీ అడిగితే అదేంటి సార్ అలా కాదు ఇలా కాదు అని మాట్లాడి అవన్నీ చేసి అలా బతుకులాడుకొని అలాగే చాలా రోజులు వాళ్ళ వెనక తిరిగితే పెట్టుకున్నారు. నెమ్మదిగా నాకున్న దృక్పథాన్ని బట్టి, నాకున్నటువంటి కాన్ఫిడెంట్ని బట్టి వాళ్ళు దాంట్లోని సీరియల్‌లోని తీసుకున్నారు. అలాగా సీరియల్ చేసుకుంటా వచ్చాను. ఆ తర్వాత ఆన్‌లైన్ ఆ సినిమా ఫీల్డ్‌లో మీ పనేంటండి? నేను డైరెక్టర్‌గా అసిస్టెంట్ డైరెక్టర్ నేను. స్క్రిప్ట్ రైటర్ దగ్గర నుండి, స్క్రీన్ ప్లే దగ్గర నుండి ఇవన్నీ ఎడిటింగు అన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలి. డైరెక్టర్ గారు లేని పక్షంలో, ఉన్న పక్షం కూడా నేనే ముందుండి చూసుకునేవాడిని. నా ఫస్ట్ నుండి గూడా. అలాగా నేను అన్నిట్లో ముందుగా వెళ్ళిపోతూ డీప్‌గా అనాలిసిస్ చేయడం నాకు బాగా అలవాటు. ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. అయిపోయాం పూర్తిగా. ఇంకా ఎవరు ఏం చెప్పినా చెప్పకపోయినా పూర్తిగా ఈ షాట్ ఇది తీయాలి, ఈ షాట్ ఇలా తీయాలి, ఎలా చేయాలి, ఏ షాట్ ట్రాలీ మీద చేయాలి, క్రెయిన్ మీద ఎలా చేయాలనేది మొత్తం అవగాహనకి దాదాపు 50% నేను నేర్చేసుకున్నాను. ఆ తర్వాత అందరూ నాకున్నటువంటి స్పీడ్‌గా నేర్చుకోవడం చూసి నెమ్మదిగా అందరూ పరిచయాలు చేయటం, ఆ తర్వాత సినిమాకి పరిచయం చేశారు. మీరు మొట్టమొదటిగా తీసిన సినిమా ఏంటి బ్రదర్? డైరెక్షన్‌లో 'గౌరీ' రీమేక్ ఫిల్మ్ సుమంత్ గారు. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. తర్వాత పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ ఫిల్మ్ ఆయన చేసిన తర్వాత రెండో సినిమా ఆయనది ఫ్లాప్ అయిపోయి ఆగిపోయారు. మేము అప్పుడు అమీర్పేటలో రూమ్‌లో ఉండేవాళ్ళం. మా రూమ్‌కి ఎదురుగా ఆయన ఉండేవారు. ఆయనతో రోజు మాకు కూర్చొని మాట్లాడుకొని స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇలాగా అందరితో కొద్దిగా ర్యాపో పెరిగింది. నా సినిమాల్లో చిన్న నెమ్మదిగా లోపలికొచ్చాను. పూర్తిగా ఎప్పటికొచ్చానంటే అసోసియేట్ డైరెక్టర్‌గా నేను నాకున్నటువంటి టాలెంట్‌ని బట్టి నేను చెప్పే స్క్రీన్ ప్లే నాకు ఇచ్చేవాళ్ళు. ఒక సబ్జెక్టు ఒక లైన్ ఇచ్చి ఈ స్టోరీకి నువ్వు డైలాగు, స్క్రీన్ ప్లే రాయాలి. సీన్ టు సీన్ రాయాలి అని చెప్పేవాళ్ళు. అలాగా వేరియేషన్‌గా నేను సీన్స్ రాసిచ్చేవాడిని. స్క్రీన్ ప్లే రాసిచ్చేవాడిని. హీరో ఎలా ఉండాలి, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, తర్వాత అతను మాట్లాడే పద్ధతి ఎలాగుండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలాగుండాలి అన్నీ ఇచ్చేవాళ్ళం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలాగుండాలి, క్యూరియాసిటీ. ఓపెన్ అవ్వగానే మరలా సినిమా థియేటర్‌లో రాగానే ఏం జరుగుతున్న క్యూరియాసిటీ. లాస్ట్‌లో ఎపిసోడ్ సినిమా అయిపోయే బ్యాంగ్‌లో ఎలాగా చేశాడు, ఎన్ని డైలాగులు చెప్పాడు, ఇలాగా అన్నీ రాసిచ్చినప్పుడు చాలామంది నా యొక్క స్క్రిప్ట్‌లో ఉన్నటువంటి కొన్ని వాళ్ళు సినిమాల్లో పెట్టుకునేవాళ్ళు. కొన్ని కామెడీ సినిమాలు పెట్టుకునేవారు. కామెడీ బిట్స్ ఇవన్నీ పెట్టుకొని నాకు అమౌంట్ ఇస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ సినిమాకి వర్క్ చేయించుకుంటూ ఉండేవాళ్ళు. కొంతమంది టైటిల్‌లో పేరేసేవాళ్ళు, కొంతమంది పేర్లు వేసేవాళ్ళు కాదు. సరే ఏదైతే ఉందో ముందు మనకు అవకాశం రావాలని ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. సుమంత్ గారు కానివ్వండి, శంకర్ గారు, మంచి సాగర్ గారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సాగర్ గారైతే నాకు కార్డ్ లేదని అప్పుడు గొడవ జరుగుతుంది. కార్డ్ లేకుండా ఎవరు వర్క్ చేయకూడదని అందరు రూల్ తీసుకొస్తా ఉంటే అప్పుడు బలవంతంగా సాగర్ గారే మాకు కార్డు ఇష్యూ చేసి కార్డు ఇవ్వటం జరిగింది. ఎలక్షన్లు జరిగాయి. ఎలక్షన్లో ఓట్లేసాం. ఇలాగా జరుగుతున్న సమయంలో చాలా సినిమాలు దాదాపుగా అంతఃపురం మీకు అందరికి తెలుసు. అంతఃపురం కృష్ణవంశీ గారి డైరెక్షన్లో టాప్ సినిమా అనమాట అది. అందులో ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ ఉంటుంది. ఆయన మీసాలు పెట్టుకొని రింగ్ పెట్టుకొని ఉంటాడు. అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఆయన చెప్పే డైలాగు, ఆయన చెప్పే ఎమోషన్స్ నేను బ్యాక్గ్రౌండ్ నుండి ప్రాంప్టింగ్ ఇచ్చేవాడిని. ఆ వాయిస్‌ని బ్యాక్‌గ్రౌండ్ నుండి ఆయన ఏం చెప్పాలి, ఎంత ఎమోషన్‌లో చెప్పాలి అనేది నేను ఆయనకి ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటే ఆ టేక్‌ని దాదాపు కృష్ణవంశీ గారు ఎన్ని రీల్స్ చేశారంటే చాలా రీల్స్ వేస్ట్ అయిపోయినాయి. వెనక మేము చెప్పే ప్రాంప్టింగు ఆయన ఇచ్చినటువంటి ఎక్స్‌ప్రెషన్స్‌ని అందరం కూర్చొని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే కృష్ణవంశీ గారు మా అందరికి కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. మీకు మంచి భవిష్యత్తు ఉంది, జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇలాగున్నటువంటి సమయంలో మేము వచ్చినటువంటి ఈ ఈ యొక్క అప్రిషియేషన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మందు తాగుతూ, సిగరెట్ తాగుతూ, తర్వాత వారానికి ఎలా లేదన్నా 2 సార్లు డ్రగ్స్ తీసుకునేవాళ్ళం. మినిమం 2 సార్లు. మాకు ఫిలిం నగర్లో సాయి గెస్ట్ హౌస్ అనే ఉండేది. అక్కడ ఉండిపోయేవాళ్ళం. రోజు అక్కడ ఉండిపోయేవాళ్ళం. ఒక్కోసారి డిస్కషన్లో కూర్చొని స్టోరీ డిస్కషన్లో మాట్లాడుతూ 12, 1 గంట అయిపోయేది. మాకేమో డ్రగ్స్ సరిపోయేది కాదు. నేను నాతో పాటు ఇంకొక కుర్రోడు ఉండేవాడు సన్నగా. అతనిది రాజమండ్రి.
ఇద్దరం కలిసి ఆ మత్తులో నడుచుకుంటా సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ డ్రగ్ తెచ్చుకునేవాళ్ళు, నడుచుకొని వచ్చేసేవాళ్ళం. ఆ మత్తులో ఏం నడిచామా, ఎక్కడికి వెళ్ళామా, ఏం చేసామనేది తెలిసేది కాదు. అంతగా మేము బాగా ఇన్వాల్వ్ అయిపోయాం. అలాగే ఇది తప్పు అనేది అనిపించలేదు, కానీ ఇది ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని, మాకున్న అవకాశాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం, వారు మాకు ఇచ్చినటువంటి అప్రిషియేషన్ని మేము హాయిగా అనుభవిస్తున్నామని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. మీరు చేసిన సినిమాలో హైలైట్ అయిన డైలాగ్ ఒకటి చెప్తారండి? రామ్ చరణ్ సినిమా ఉంది మనకి. రామ్ చరణ్ గారు ఫస్ట్ ఫిలిం ఆయన చేసిన తర్వాత ఇంకొక ఫిలిం చేశారు. అందులో దానికి సపరేట్గా నన్ను పిలుచుకున్నారు. పిలిచి ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, కొన్ని డైలాగ్స్ చెప్పాలి, ఆ డైలాగ్స్ నేర్పించాలి. కూర్చొని నేర్పించి సెట్ బ్యాక్ సైడ్ ఆయనకున్న క్యారవాన్లో కూర్చొని అవన్నీ నేర్పించి అలా చెప్పాలి ఏంటనే చెప్పి ఆయన కూర్చొని అక్కడ మనకు షాట్ ఉంటుంది కదా, షాట్ ఎలాగ ఉంటుందని అంటే ఆయన ఒక్కడే కత్తి పట్టుకొని ఉంటాడు, అవతల నుండి ఒక వ్యక్తి గట్టిగా పోరాడుతూ ఉంటాడు. అక్కడ డైలాగ్ ఒకటి ఉంటుంది, అది సినిమాకి పూర్తి హైలైట్ అనమాట. ఆ డైలాగ్ ఏమని చెప్తాడనంటే, ఒక్కొక్కనే కాదురా షేర్ ఖాన్, 100 మందిని ఒక్కసారే తీసుకురా అని అంటాడు. ఈ ఎమోషన్స్ నేను బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అందిస్తే వాళ్ళు అదే ఎమోషన్ని క్యారీ చేసి షాట్ చేస్తాం. ఇలాగా నేను చెప్పే డైలాగ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఆయన భుజం మీద చేసి ఫిలిం నగర్లో బాగా రే నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందే అని. తర్వాత నాకు పూరి గారు పిలిచి, ఆయన అప్పుడు ఏ ఫిలిం కనంటే పోకిరి సినిమాకి కృష్ణానగర్లో షూటింగ్ జరుగుతుంది, చిన్న సందు అది. ఆ సందులో జరుగుతున్నప్పుడు కెమెరా మీద నుండి ఆయన దూకి పరిగెత్తాలి హీరో గారు. ఆ దూకి పరిగెత్తి సందులు తిరిగి కొడతా ఉంటాడు. కొడతా ఉన్నప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు, ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడేరా పండుగడ. ఇలాగా ఆన్లైన్ వర్క్ చేసేవాడిని, ఈ సినిమాలకి వర్క్ చేసేవాడిని. ఇవన్నీ కొద్దిగా గణపతి కాంప్లెక్స్ అని ఉండిద్ది, మీకు ఐడియా ఉంటుంది గణపతి కాంప్లెక్స్ అని. అక్కడ హీరోలు కలుస్తారు, తర్వాత ఆర్టిస్టులు కలుస్తారు, అందరూ కలిసి టీ తాగుతారు. అక్కడ కలిసినప్పుడు మేమందరం మాట్లాడుకుంటూ జోయలుగా ఉండేవాళ్ళం, రూములకి వెళ్ళేవాళ్ళం. అక్కడ నుండి ఈ సినిమా చేస్తున్నాను నేను, పలానా సినిమా చేస్తున్నాను, నువ్వు రా, నువ్వు వచ్చి మాకు చెప్పు అని తీసుకొని వెళ్ళి ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకు పరిచయం చేసి, అలాగే సినిమాల్లో అవకాశాలు కూడా వాళ్ళు హీరోలు ఇప్పించిన పరిస్థితులు ఉన్నాయి. అంటే నేనుంటే కొద్దిగా వాళ్ళకి బాగుంటుంది, త్వరగా చేయగలుగుతాం, ప్రాంప్టింగ్ ఇవ్వగలుగుతాడు, సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు అని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. మీరు ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు కదా బ్రదర్, సుమారు ఎన్ని సినిమాలు మీరు చేస్తుంటారు? నేను చేసిన సినిమాల్లో ఫస్ట్ గౌరీ చేశాను, తర్వాత అంతఃపురం చేశాను, ఖడ్గం చేశాను, తర్వాత వచ్చి పోకిరి సినిమాకి చేశాము, తర్వాత జగడం ఫిలిం చేసాం. ఇలాగా చాలా ఉన్నాయి. కొన్ని ఫిలిమ్స్ డైరెక్ట్ చేసాం, కానీ కొంతమంది పేర్లు వేసుకున్నారు, పేరు కోసం వాళ్ళు చేయించుకునేవాళ్ళు, వాళ్ళ పేర్లు సొంతగా వేసుకునేవాళ్ళు, డబ్బుల కోసం చేసుకునేవాళ్ళు. మీరు చేసిన చివరి సినిమా ఏది బ్రదర్? నేను ఆ సినిమాతో ఆగిపోయింది జగడం. నేను ఫిలిం నగర్లో మాకు ఒక టీం ఉండేదని చెప్పాను కదా, ఆ టీంలో మాకు నేరాలు ఘోరాలు చేసేవాళ్ళం. మన అందరికి బాగా పరిచయం కదా నేరాలు ఘోరాలు. అప్పుడు ఈటీవీ అంటే 7:30 గంటలకి నేరాలు ఘోరాలు రోజు వచ్చేది. ఆ సమయానికి అందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా టీవీ ముందు కూర్చునే వాళ్ళు, టీ క్యాంటీన్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అది పెట్టుకొని చూసేవాళ్ళు కదా. నేరాలు ఘోరాలనే సీరియల్ని నేను డైరెక్ట్ చేసేవాడిని. మీరు నేరాలు ఘోరాలు డైరెక్షన్ చేశారు కదండి, అవన్నీ కూడా రియల్ స్టోరీసేనండి? అవి రియల్ స్టోరీసేనండి. అవి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయబడినటువంటి స్టోరీస్ ఉంటాయి కదా, వారు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి స్టోరీస్, వాటిని తెచ్చి మేము స్టోరీ కింద పబ్లిక్కి ప్రజెంట్ చేసేవాళ్ళం. వారానికి 2 ఎపిసోడ్లు, 1 ఎపిసోడ్ అలాగా మేము చేస్తూ ఉండేవాళ్ళం. ఇలా నేరాలు ఘోరాలు వర్క్ చేసాం. తర్వాత జీ తెలుగు ఫిలిం టీవీ లాంచింగ్ కూడా కాయిన్ అనేటువంటి సీరియల్, ఫస్ట్ సీరియల్ అందులో మేము చేయడం జరిగింది. ఓపెనింగ్ ఛానల్ ఓపెనింగ్కి కాయిన్, ఎవరిని అడిగినా చెప్తారు, కాయిన్ సీరియల్తోనైనా మినీ మూవీతోనైనా
మీ ఛానల్ బిగిన్ అయిందని అంటే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా మినీ మూవీతో. ఛానల్ రన్నింగ్కి దాదాపు ఒక 50-60 సినిమాలు మినీ మూవీస్ చేయించారు వాళ్ళు. ఇలాగా 1 బై 1 చేసుకుంటూ వచ్చాము. ఓకే, రైట్ బ్రదర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చాలదు. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది దేవునిలోకి ఎలా వచ్చింది బ్రదర్? ఓన్ ట్రయల్స్కి వచ్చేసాను నేను. సొంతగా సినిమాని డైరెక్ట్ చేద్దామని నేను అప్పటికే స్క్రిప్ట్ రాసుకొని ఎప్పుడు బ్యాగ్లో స్క్రిప్ట్ పెట్టుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి హీరోల దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్తా ఉండేవాళ్ళం. చేద్దాం రా, ఇప్పుడే కాదు, టైం ముందులే, కొద్దిగా చేద్దాం అనేవాళ్ళు. అలాగా తిరుగుతున్నప్పుడు నేను అన్నపూర్ణ బ్యానర్లో స్టోరీ చెప్పినప్పుడు ఆ స్టోరీకి ఓకే చేసి వాళ్ళు సిట్టింగ్స్ కూర్చోబెట్టారు. రోజు వెళ్ళి సిట్టింగ్స్ చేయాలి, స్టోరీ మీద డిస్కస్ చేయాలి. మాకు ఒక టీంని పెడతారు వాళ్ళు, ఈ డైరెక్టర్ దగ్గర మీరు వర్క్ చేయండి అని. వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి టీంని మాకు అడాప్ట్ చేసి కూర్చొని వర్క్ చేసాము. ఫైనల్గా అంతా అయిపోయింది. దాదాపు 6 months వర్క్ చేసిన తర్వాత సినిమా సెట్స్కి వెళ్ళాల్సిన సమయంలో అప్పుడు మన నాగార్జున గారు సూపర్ సినిమా చేస్తున్నారు. సూపర్ సినిమా, ఆ సినిమాకి వర్క్ కంప్లీట్ అయిపోయి మా దగ్గర కూర్చున్నప్పుడు ఆయన అనౌన్స్మెంట్ చేయకుండా ఆయన ఇంకొక సినిమా కమిట్ అయిపోయాడు. ఆ సినిమా కమిట్ అయిపోవడంతో నా ఫిల్మ్ ఆగింది. ఆ కమిట్ అంటే వారికి ఉన్నటువంటి ప్రెజర్స్ వల్ల వేరే సినిమాని కమిట్ చేసుకోవడంతో నా ఫిల్మ్ కొత్తవాడిని కాబట్టి చేద్దాం నెమ్మదిగా అని ఆపేశారు. ఇలాగా నేను కృష్ణానగర్, గణపతి కాంప్లెక్స్, ఫిలిం నగర్ ఇలాగా ఉంటూ నేను జరుగుతూ ఉన్నటువంటి సమయాల్లో నెమ్మదిగా నేను డ్రగ్స్కి బానిస అయిపోయాను. అటువైపు ఏదన్నా స్క్రూట్నీకి వచ్చినప్పుడు ఆడపిల్లలతో జోయిలుగా ఉంటూ వారిని ఏడిపిస్తూ వాళ్ళతో పాపానికి వెళ్ళడానికి ఇలా తిరుగుతూ ఉండేటువంటి వాడిని. ఇటువంటి పరిస్థితుల్లో మేము యూసఫ్గూడ బస్తీలో ఉండేవాళ్ళం. బస్తీలో ఉన్నప్పుడు మా ఇంటి పైన గణేష్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు. ఆ గణేష్ మాస్టర్ గారు చక్కగా ఆయన డీకి వెళ్ళేవాడు, రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ వెళ్ళేవాడు. తర్వాత ఆయన సినిమాలు చేసుకునేవాడు. మేము కలిసి ఆయనతో అనేక సినిమాలు చేసాం. ఆయనకి ఇంకా అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు. మా మిస్సెస్ నేను షూటింగ్ వెళ్ళొస్తే దాదాపు 20 రోజుల వరకు ఇంటి దగ్గర ఉన్నాం. అవుట్డోర్ లొకేషన్లకి వెళ్ళిపోతాం. ఎక్కడ లొకేషన్ ఉంటే అక్కడ షూటింగ్ వెళ్ళిపోతాము. తను ఒక్కతే ఉండేది. మా రూమ్ పక్కన 3 రూములు ఉండేవి. వారందరూ మాతో పాటు వర్క్ చేసేటువంటి సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఆ ఫ్యామిలీతోనే మా మిస్సెస్ కూడా అక్కడే కలిసి ఉండేవాళ్ళు. అలాగున్నటువంటి సమయంలో మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయింది. నేను నెలకి ఖచ్చితంగా ఉంటే ఒక 10 రోజులు ఉండేవాడినేమో ఇంట్లో. ఇలాగ ఉన్నటువంటి పరిస్థితుల్లో తను పక్కన ఉన్నటువంటి వారితో కలిసి చర్చికి వెళ్ళడం ప్రారంభించారు. ఎక్కడికి అంటే సికింద్రాబాద్ వెళ్ళేవాళ్ళు. ఒకరోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యి నేను వచ్చేసాను. నన్ను వదిలిపెట్టేశారు. కారులో దిగి ఇంటికి వచ్చాను. ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళతో చర్చికి వెళ్ళారు. నేను ఇంకా ఇంటికి అప్పటికి బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్తో వెళ్ళి యూసఫ్గూడ బస్తీలో మందు తాగేసి ఇంటికి వచ్చి ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు గట్టిగా ఇద్దరికి గొడవ అయింది. గొడవ కాస్త ఎక్కడి వరకు అయిపోయిందని అంటే నన్ను వదిలి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అంటే మీకు అసలు తెలియదు? మామూలుగా అందరూ వెళ్తున్నారు, ఉన్నారు, కానీ అంతగా నాకు ఆయన గురించి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా గొడవ అయింది. తను విజయవాడ వచ్చేసిన తర్వాత నేను మరలా నా ఫిలిం నేను వెళ్తున్నా, వర్క్ చేస్తున్నా, అలాగే అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి నేను ఉన్నాను. ఇంటి దగ్గర నుండి ఫోన్ రావట్లేదు. తను ఫోన్ చేయట్లేదు, నేను ఫోన్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు, ఎందుకు రావట్లేదు అని అడగలేదు. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో కొద్దిగా మా ఇంటి దగ్గర నుండి మా అమ్మ వాళ్ళు నాకు నెంబర్ ఎవరు ఇచ్చారు, మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. ఎందుకు ఏంటి ఎక్కడ ఉన్నాను, నేను ఫోన్ నెంబర్ తెలిసినప్పటికీ నేను మాట్లాడేవాడిని కాదు. నా ఆఫీస్ వచ్చి గణపతి కాంప్లెక్స్ దగ్గర నా ఆఫీస్ ఉండేది. ఆఫీస్లో అందరూ రోజు వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈ రోజు ఓపెన్ అవుతుందేమో, రేపు పేపర్లో పబ్లిసిటీ వస్తుందేమో, షూటింగ్కి వెళ్తామని చూస్తూ ఉండేవాళ్ళం. అలాగా నెమ్మదిగా ఫిలిం ఆగిపోయింది. నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఫ్రెండ్స్కి వాళ్ళని మరి మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి అలాగా మొత్తం ఖర్చు అయిపోయింది. ఇలా ఖర్చు అయిపోయిన తర్వాత ఎందుకు ఆగింది ఏంటనేది ఆన్సర్ రావట్లా. అడిగినా సరే సార్ బిజీగా ఉన్నారు చెప్తారు, అనౌన్స్మెంట్ చెప్తారు, మీ ఫిలిం గురించి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అని ఇలాగ చెప్పేవాళ్ళు. కానీ
ఆ సెట్స్కి మాత్రం టీవీ అనౌన్స్మెంట్ మాత్రం పేపర్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఇంకా అలాగ ఆగిపోయింది. అందరూ కూడా రోజు ఉన్నవాళ్ళు నెమ్మదిగా ఎవరికాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దగ్గర సార్ మాకు అవకాశం ఇవ్వండి అన్న వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉన్నారు. నేను సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గరికి అమ్మా భగవాన్ అనేవాళ్ళు వచ్చారు. అమ్మా భగవాన్ మీ అందరికి తెలిసే ఉంటుంది. వైట్ డ్రెస్ వేసుకుంటారు. తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది, పెద్ద ఆశ్రమం. వాళ్ళకి నాకు అప్పుడు గూగుల్ లేదు, జీమెయిల్ లేదు. యాహూ అనేది చాలా ఫేమస్ అందరికి. యాహూ మెయిల్ ద్వారా మాకు నాతో పాటు వర్క్ చేసే పాప వారికి వాళ్ళ ఇంటి మీద జరుగుతుంది అనమాట, వాళ్ళకి వర్షిప్ ఆరాధన అమ్మా భగవాన్ది. అలాగా నన్ను పరిచయం చేశారు. నన్ను పరిచయం చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టోరీ కావాలన్నారు. అప్పుడు 5:30కి 6 గంటలకి ఉదయాన్నే ఏ దేవుడి గురించి వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అమ్మా భగవాన్ వాళ్ళు కూడా ఏమని చెప్పేవాళ్ళంటే మా గురించి చెప్పాలి, మేము టెలికాస్ట్ చేయాలి అని అంటే నా దగ్గరికి వారు సంప్రదించినప్పుడు నేను వారికి హాఫ్ అన్ అవర్ 28 మినిట్స్ స్క్రిప్ట్ ఎలాగ ఉండాలో వారికి ఈమెయిల్స్ ద్వారా పంపించాను. వాళ్ళు కొన్ని కరెక్షన్స్ చేసి 10 మినిట్స్కి ఎలాగ ఉండాలి, 10 మినిట్స్కి ఎలాగ ఉండాలి, ఆఫ్టర్ లాంగ్ ఎలాగ ఉండాలి అనేది 28 మినిట్స్ బ్రేక్ చేసి నేను వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు చాలా ఆశ్చర్యంగా తీసుకున్నారు, అప్రిషియేట్ చేశారు. నాకు టికెట్ చేసి తిరుపతి రమ్మన్నారు. నేనును నాతో పాటు ఉన్నటువంటి ఆ సిస్టర్ కలిసి తిరుపతి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశ్రమం అంతా చూపించారు. అన్ని హట్స్ ఉన్నాయి. 3 రోజుల దీక్ష, 7 రోజుల దీక్ష, 5 రోజులు, 11 రోజుల దీక్ష. వారి దగ్గరికి డైరెక్ట్ నన్ను కూర్చోబెట్టారు. ఎవరికి అవకాశం ఉండదు, మీకు అవకాశం వచ్చింది. ఆయన్ని పూజ చేస్తే, ఆయన పూజ చేయాలని అంటే కొన్ని పూలతో పద్మాలతో చేస్తే ఒక రేటు, తర్వాత రుద్రాక్షలతో చేస్తే ఒక రేటు, తర్వాత కొన్ని ఆడవారు వేసుకుంటే పూసలు ఆల్చెప్పులు వస్తాయి కదండి, వాటితో పూజ చేయాలి. ఇంత పెద్ద దాంతో ఇస్తారు, దాంతో పూజ చేస్తే ఒక రేటు. 1,00,000, 2,00,000, 3,00,000, ఒక్కోదానికి ఒక్కొక్క రేటు. అనేక దేశాల నుండి వచ్చారు. ఫారిన్ కంట్రీస్ నుండి కూడా అనేకలు వచ్చి, కొన్ని ఎకరాలు ఉంటుంది, అది పెద్దది. వారి ముందు నేను కూర్చున్నప్పుడు నేను పెట్టినటువంటి ఆ స్క్రిప్ట్ అంతా ముందు వాళ్ళు ప్రింట్అవుట్లు పెట్టుకొని కూర్చున్నారు. చాలా పెద్ద ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళకి. వారు అమ్మా భగవాన్లు కూడా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీ స్క్రిప్ట్ బాగా నచ్చింది మాకు, మేము ఎలా చేయాలి ఎపిసోడ్స్, మీరు ఎలా షూట్ చేస్తారు ఏంటి అంటే, మా టీం వస్తుంది, మా టీంతో మేము షూట్ చేస్తాము, తీసుకొని వెళ్ళి ఎడిటింగ్ చేసి పలానా ఛానల్, మీరు ఏ ఛానల్ మాట్లాడతారో ఆ ఛానల్కి మేము టెలికాస్ట్ చేస్తాం. సరే బాగుంది అంతా, మరి రోజుకొక కొత్తగా చెప్పాలి, రోజు కొత్తగా చెప్పండి బాగుంటుంది. నేను స్క్రిప్ట్ ఇస్తాను, ఏ రోజుకి ఆ రోజు స్క్రిప్ట్ నేను ఇస్తాను, దాన్ని బట్టి మీరు ఏదైనా కరెక్షన్ చేయాలంటే కరెక్షన్ చేసి. వాళ్ళు నాకు ఇన్ని బుక్స్ ఇచ్చారండి చదవమని. అన్ని బుక్స్ని నేను రెఫర్ చేసుకొని వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చాం. ఆఖరికి వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్రవచనం చెప్పాలన్నారు. అది మీరు నాకు రాసి ఇవ్వాలి, ఈ రోజుది రేపు ఉండకూడదు. అదేంటి, నేను సందిగ్ధంలో పడ్డాను. నన్ను తీసుకెళ్ళినటువంటి సిస్టర్ గారితో కూడా నేను మాట్లాడి, అదేంటి ప్రవచనం దేవుడు అని చెప్తున్నారు, అనేక చోట్ల నుండి వస్తున్నారు కదా, ప్రవచనం వాళ్ళు చెప్పాలి కానీ మనం చెప్పడం ఏంటి, డైరెక్టర్గా నేను ఇవ్వటం ఏంటి స్క్రిప్ట్ వాళ్ళకి, అది కూడా మళ్ళీ ఈ రోజు ఉన్నది రేపు ఉండకూడదు అని అంటున్నారు. మరి నిజంగా వాళ్ళు దేవుళ్ళేనా, లేదంటే వారు ఏమన్నా మోసం చేస్తున్నారా ఏంటి అని అన్న. అయ్యా బాబు, నీతో ఇదంతా తలనొప్పి, అన్నిటికీ ప్రశ్నలు వేస్తావు, ఏదో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నువ్వేంటి ఇలా మాట్లాడతావు అని అంటాను. సరే, అక్కడ మాట్లాడిన తర్వాత నాకు 25,000 రూపాయలు ఇచ్చి, మనం వర్క్కి వెళ్తున్నాం, ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తారా అన్నాడు. సరే అండి మేము చేస్తామని అన్నాం. తర్వాత అదే మనసులో పడింది, దేవుడైతే వారు ప్రవచనం చెప్పాలిగా, నన్ను ఎందుకు అడిగారు, నేనే రాయాలి స్క్రిప్ట్లో. లాస్ట్లో వాళ్ళు చెప్తారన్నమాట ఎపిసోడ్ ఎండింగ్లో, ఈరోజు మీకు ఇది జరుగుతుంది, ఇది దేవుడు మీ జీవితంలో ఇది చేస్తాడు అని, నేనే మీ జీవితంలో చేస్తానని చెప్తాడు ఆయన, దేవుడు కాబట్టి. అమ్మా భగవాన్లు దేవుడు కాబట్టి అనేకులు పూజ చేస్తూ ఉంటారు. ఇలాగా నాకు మనసులో పడి, వీళ్ళు కరెక్ట్గా లేదు, దేవుడైతే వాళ్ళే చెప్పాలి కానీ ఇలా చేయటం కాదు కదా అని నేను ఆ మనసులో అలా ఉండిపోయింది. సినిమా ఆగిపోకుండా ఉండాలంటే మా ఫ్రెండ్ మూర్తి గారని లిరిక్ రైటర్ ఆర్యా 2లో పాట రాశాడు. గుప్పుడంత ఈ ప్రేమకి గుండెకు ఉప్పినంత ఏదో లిరిక్ ఉంటుంది. ఆ లిరిక్ నేనంటే చాలా ప్రాణం అతనికి. నీ సినిమా
సాంగ్లు ఎన్ని ఉన్నా నేనే రాస్తా అనేవాడు. ఒక్కడు కూడా నువ్వు బయటికి ఇవ్వకూడదు, నేనే నీకు రాసేది పాటలని. సరేనండి మీరే రాద్దురు అనేవాళ్ళని నేను. ఆయన ఏం చేశాడంటే ఏకముఖి రుద్రాక్ష తెచ్చాడు. అది కాశ్మీర్లో ఉంటుంది. చెట్టు నుండి రాలగానే పట్టుకొని తీసుకురావాలి, భూమికి తాగకూడదు అని ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చి నాకు మెడలో వేసాడు. నాకు ఆయన ఆగిపోయిన సినిమా కూడా మరలా రీఓపెన్ అయ్యి సినిమా చేయడం కోసం అవలా. ఎన్ని రుద్రాక్షలు వేసినా అవలా. తర్వాత ఏం చేశాడనంటే నీకు దరిద్రం పట్టిందిరా, అలా కాదు, వైజాగ్ వెళ్దాం, శనీశ్వరుడు ఆలయం ఉంది, అక్కడ ఆలయంలో నువ్వు నీ దరిద్రం మొత్తం పోయి నీ సినిమా ఓకే అయిపోయిద్ది అన్న. సరే ఆయన మాటలు విని వెళ్ళి అక్కడ ఉపవాసం ఉండి పాత బట్టలు అన్నీ వదిలేసి శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని శనంతా అక్కడ వదిలేసి వచ్చేసారు. ఇంకా శనిని దరిద్రాన్ని అక్కడ వదిలేసి ఇంకా మరలా పూజ చేసుకొని మేము తిరిగి వచ్చాం. తర్వాత రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ వెళ్తున్నప్పుడు అక్కడ దేవత గుడి ఉంటుంది పెద్దది, అక్కడ కూడా పూజలు చేయించాం ఆగిపోకుండా, రన్నింగ్ రావాలి అని. ఎన్ని చేసినా కూడా ఏది సక్సెస్ అవ్వలేదు. నేను ఇంకా డిప్రెషన్కి ఎక్కువైపోయి తీసుకునే దానికంటే ఇంకా ఎక్కువ డ్రగ్ తీసుకున్న వాళ్ళు. మామూలుగా మందు తాగితే 2 నీళ్లు కూడా కలుపుకోకుండా 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేవాడిని. అది సరిపోవట్లేదు కదా అని డ్రగ్స్ ఎలాగో అలవాటు ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే ఈ డిప్రెషన్ నుండి బయటికి రావాలి ఎలాగైనా, ఈ ఆలోచనలు పోయి కొత్తగా మరలా నేను నా జర్నీని బిగిన్ చేయాలి అన్న దాంట్లో తీసుకుంటా ఉన్నాను. నాకు ఇటు నెమ్మది లేదు, ఇంట్లో నుండి నెమ్మది లేదు. ఇంకా ఫెయిల్యూర్తో వెళ్ళాలా నేను బ్యాక్ అని, నేను ఫెయిల్యూర్తో నా ముఖాన్ని చూపించాలని అనుకోకుండా ఇంకా నేను ఎవరికి ఏం చెప్పకుండా నా రూమ్లోనే తీసుకునేటువంటి మోతాదు డ్రగ్ కంటే ఎక్కువ తీసుకున్నా. అంటే చనిపోదామని ఎవరికి చెప్పకుండా, ఇంకా ఎందుకు ఈ లైఫ్, నా సక్సెస్ లేదు లైఫ్లో, ఫెయిల్యూర్గా వెళ్ళకూడదు అన్నటువంటి దాంట్లో నేను ఇంకా చచ్చిపోదామని ఇంజెక్షన్ చేసుకోవడం జరిగింది. చేసుకున్నాను. ఇంట్లో ఎవరు లేదు, తలుపు ఒకటి వేసుకొని పడుకున్నాను. ఎన్ని రోజులు పడుకున్నానో నాకు తెలియదు, ఏమైందో తెలియదు. ఒకరోజు మధ్యలో 2 చేతులు అలాగొచ్చి నన్ను ఏదో క్లీన్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత రోజు నాకు మెలకువ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే గణేష్ మాస్టర్ గారు వచ్చి డోర్ కొడుతున్నాడు. ఏంటి తలుపు 3 రోజుల నుండి వేసే ఉంది, లోపల ఎవరున్నారు, బయటికి రావట్లేదు, వాళ్ళ మిస్సెస్ కూడా ఇంట్లో లేరు, ఊరు వెళ్ళిపోయారు కదా, సార్ ఏంటి ఉన్నాడా లేదా, ఏంటి అసలు కనపడట్లేదని ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని ఆయన గట్టిగా డోర్ కొట్టేసరికి అప్పుడు మెలకులోకి వచ్చాను. అప్పుడు నేను డోర్ తీసి చూశాను. ఇంకా అతనితో కూర్చొని మాట్లాడి, అన్నా ఇలా జరుగుతాయన్నా, ఏం బాధపడకన్నా, అందరికీ లైఫ్ ఉండిద్ది, మీరు టెన్షన్ పడొద్దని కొద్దిగా ఆయన చెప్పాడు. అయినా సరే నేను ఇంకా పూర్తి డిప్రెషన్లోకి వచ్చేసి అప్పుడు ఇంటికి ఫోన్ చేశాను. ఇంటికి ఫోన్ చేస్తే, సరే ఏదో అయిపోయింది, ప్రయత్నం చేసావు, అవ్వలేదు, చచ్చిపోకూడదు, వచ్చేసేయండి, నేనున్నా, ఇప్పుడు బేబీ ఉంది, ఏంటి పరిస్థితి, అలాగా వచ్చేస్తారా, వదిలేస్తారా మీరు అని మాట్లాడినప్పుడు, సరే అక్కడ ఎందుకులని నేను విజయవాడ వచ్చా. కొన్ని రోజులు విజయవాడలో ఉన్నాను. అలాగే కొన్ని రోజులు విజయవాడలో ఉన్న తర్వాత మరలా నేను హైదరాబాద్ వెళ్ళి ట్రయల్స్ వేశాను. ట్రయల్స్ జరిగినా కూడా అంత ఎందుకు ఆగిపోయింది అనేటువంటి మచ్చతో ఫిలిము ముందుకు ఎవరు ఒప్పుకోవట్లే. హీరోలందరూ నమ్ముతున్నారు, సినిమా సూపర్ ఉంది, డైలాగ్స్ బాగున్నాయి, స్క్రిప్ట్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, వెళ్దామని అంటున్నారు, కానీ ముందుకు వెళ్ళట్లే. ఇలాగ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను మరలా ఇంటికి ఫోన్ చేసి ఏది అవ్వట్లేదు అని అంటే, తనేమో మా మిస్సెస్ కాదులేండి వచ్చేసేయండి అని అంటే బ్యాగ్ చదువుకొని వచ్చేసిన తర్వాత మరి ఇక్కడికి వచ్చినప్పుడు తను చర్చికి వెళ్ళటం, మా ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో కలిసి చర్చికి వెళ్ళటం, నెమ్మదిగా ప్రయత్నం చేస్తున్నారని తెలిసి ఆమె అంది, సరేనండి అయిపోయింది, మనం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, వారికి మంచి భవిష్యత్తు మనం ఇవ్వాలి, ఇలాగా మీరు ఫెయిల్యూర్ అయిపోయాను లైఫ్లో అని ఇలాగా చేయొద్దు, మీరు కష్టపడదాం, చేద్దాం అని నాకు చెప్పినప్పుడు, సరే అమ్మా అలాగే అని ఇంట్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత మాకు అనురాధ మేడం అని జీ నుండి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు, రండి మనం కొత్తగా ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆన్లైన్, మీరుంటే బాగుండిద్ది అని.
అప్పుడు నాకు ఇస్తానంది 1,10,000 నెలకి. సరే అని నేను వెళ్ళడానికి రెడీ అయ్యాను. బ్యాగ్ సదురుకొని టికెట్ బుక్ చేసుకొని వెళ్తున్నాను. రాత్రి 11:30 టైం అవుతుంది. వెళ్ళిపోతున్నా, నడిచి వెళ్తా ఉంటే అడుగు తీసి అడుగేయలేకపోతున్నా. వెళ్ళలేకపోతున్నాను. కదలలేకపోతున్నాను. ఏమవుతుందో తెలీదు. నా కళ్ళంట నీళ్లు కారిపోతా ఉన్నాయి. కారిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా నా దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని మా ఇంట్లో ఫోన్ చేసి, "అమ్మ ఇలా జరుగుతుంది. ఎందుకని నేను కాళ్ళు తీసి కాలేయలేకపోతున్నాను. మరి ఏం చేయమంటావు ఏంటి?" అని నేను అడుగుతున్నప్పుడు, "పోతే పోయిన డబ్బులు, ఏ ఉద్యోగం లేదు, ఏం లేదు. మీరు బాగుంటే చాలు వచ్చేసేయండి" వెనక్కాను. సరే అని ఇంకా నేను వెనక్కొచ్చేసాను. ఇంటి దగ్గరే ఉన్నాను. పని లేదు, ఏం లేదు. అలాగే నడుస్తా ఉంటే ఇలాగుంటే ఎలాగా? మరి ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది? ఏదో పని చేయాలి కదా! అని నేను ప్రయత్నం చేద్దామని చూస్తున్నప్పుడు మరలా నాకొక మంచి ఆఫరొచ్చింది. డాన్స్ ప్రోగ్రామ్‌ని డైరెక్ట్ చేసే ఆఫరు. సరే ఈసారన్నా వెళ్తాననంటే, "వద్దులెండి. ఎందుకు మీరెళ్ళి అక్కడ ఇబ్బందులు పడి మీరొక్కళ్ళే ఉండి, మేమిక్కడుండి ఇలా కాదు. మీరు మనశ్శాంతిగా ఉండాలని" చెప్పి నన్ను ఒక పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకర్థమైంది. మీరు మీ భార్య దగ్గర ఉన్నప్పుడు దేవుని గురించి ఏవైనా విషయాలు చెప్పేవారండి? లేదండి. అంటే నేను అరుస్తానని, కోప్పడతానని అంత చెప్పేవాళ్ళు కాదు. నేను ఈ విజయవాడలో ఉన్న ఈ మనకి ఓరోసి సెంటర్‌కొచ్చేసి అక్కడ పాన్ కడతారు. డ్రగ్ అది మామ అని అంటారు దాన్ని. కిల్లీలో అదేసి రుద్ది ఇస్తారు. అది మత్తు చాలా ఎక్కువుంటుంది. ఇప్పుడు వీళ్ళు తినే దానికన్నా డబుల్ మత్తుంటుందనమాట. అది అక్కడికెళ్ళిపోయి మరలా ఈ సెంటర్‌లో పాత వాళ్ళు కలిసేవాళ్ళు. పాత బ్యాచ్ అంతా కలిసేవాళ్ళు. అక్కడ కలిసి వాళ్ళతో తిరిగి, తాగి మరలా ఇంటికొచ్చేవాడిని. ఈ విషయంలో ఉన్నప్పుడు మా మిసెస్ నెమ్మదిగా అలా కాదు, ఒక స్థిరం కావాలి, మీరు ఇలా ఉండొద్దు అంటే నేను కాన్షియస్‌గా ఉండట్లా. ఈ డ్రగ్ ప్రభావం ఏం చేస్తుందంటే నన్ను ఏం చేస్తున్నానో అర్థం అవ్వట్లా. మీకేదో అవుతుంది, ఏదో జరుగుతుంది, మీరెందుకు ఇలాగ ఉంటున్నారు, ఎప్పుడు లేదు నేను చూసినప్పుడు అని తను చర్చికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. నేను గొడవ చేశాను, అరిశాను. అయినా అలా కాదు, ఒకసారి రండి అని నన్ను బలవంతం పెడితే, సరే తన మాట ఎందుకు కాదనాలని నేను పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాను. ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే నేను పడిపోయాను కింద. కింద పడిపోయగానే ఆయన వాళ్ళతో మాట్లాడి ఏదో చెప్పారు. ఇలా కాదు, ఇలాగైతే తనలో ఏదో స్పిరిట్స్ ఏవో ఉన్నట్టున్నాయి. ఇలాగా కాదు, మీరు ఉపవాసం పెట్టాలని. ఇంటికొచ్చాము. ఏమైందో నాకు ఏం తెలియట్లా. ఏమైంది ఏంటి అని అడిగినప్పుడు, మీకు కొన్ని బాగోలేదు, స్పిరిట్స్ ఏవో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి మీరు ఉపవాసం ఉండాలంట, ప్రార్థన చేయాలంట అంటే నేను ఒప్పుకోలే. గొడవ చేశాను. కాదు మారుస్తాడు, దేవుడు మారుస్తాడు, రండి మీరు రండి అని బలవంతంగా నన్ను నెమ్మదిగా మోటివేట్ చేసి తీసుకెళ్తాను. పాస్టర్ గారు ఇంకా నన్ను తీసుకొని బండి మీద మామిడి తోటకు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చినప్పుడు రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నువ్వేం పాపాలు చేసావు ఒప్పుకో, నువ్వేం పాపాలు చేసావు ఒప్పుకో, దేవుడు రక్షిస్తాడు. ఏం పాపం అంటే ఏంటి తెలిసేది కాదు. ఇంకా ఆయన చెప్పేవాడు అనమాట. పాపం అంటే ఇలాగా ఉంటుంది, అబద్ధము, మోసము, వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ చేసినవి మీ లైఫ్లో ఒప్పుకోండి అని అన్నప్పుడు ఒక్కొక్కటి అలా ఒప్పుకుంటా దాదాపు 40 రోజులు అయిపోయింది. నాలో నుండి కొన్ని చేతిలో నుండి వెళ్ళిపోయినట్టు, కళ్ళల్లో నుండి వెళ్ళిపోయినట్టు నేను అనుభవించడం జరిగింది. ఎప్పుడైతే ఈ 40 రోజులు ఉపవాసం ఉండి మామిడి తోటలో నేను ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నానో, ఆ పాస్టర్ గారు ఎప్పుడైతే ఆయన చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారో, నాలో నుండి అనేకమైనవి వెళ్ళిపోతూ ఉన్నాయి. అది నాకు తెలుస్తుంది. ఆ మామిడి తోటలోనే దేవుని ఆత్మ నా మీద భయంకరంగా దిగి రావడం, నేను భాషలు మాట్లాడడం ఇది జరిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, బ్రదర్ నువ్వు పర్లేదు, ఇప్పుడు నీకేం కాదు, రోజు ఆ సినిమా వదిలేసి చర్చికి రా అని చెప్పడం జరిగింది. చర్చికి వెళ్తూ ఉన్నాను, వస్తూ ఉన్నాం. అలాగా ఉన్నటువంటి సమయంలో నేను ఒక 40 డేస్ క్యాంప్కి వెళ్ళమని పాస్టర్ గారు సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడికి మద్రాసు నుండి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన 1 వీక్ డెలివరెన్స్ అంటే ఏంటి, పాపం ఎందుకు పట్టుకుంటుంది, అపవాది ఎందుకు వస్తాడు ఏంటి అని అది చెప్పడంతో ఒక రోజు లాస్ట్ రోజు ఆయన ప్రేయర్ చేసి వర్షిప్ చేస్తున్నాడు. వర్షిప్ చేసినప్పుడు అందరూ భాషలు మాట్లాడుతూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నాలో నుండి
అందరూ ఒక పాపకైతే యూరిన్ మోషన్ అయిపోయింది. ఇలాగా పడి కొట్టుకుంటున్నారు, కింద పడి కొట్టుకుంటున్నారు. ఉన్నట్టుండి నాలో నుండి నల్లగా ఇంతది బయటికి వామిటింగ్ అయిపోయేసరికి ఏమైంది ఏంటి నాకు అర్థం అవ్వాలి, కాన్షియస్లో లేను. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు వచ్చి చెక్ చేసి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేసి చెప్పాడు. ఆయన ప్రవచనం చెప్పడం ప్రారంభించి, దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు, ఈ యవనస్తుల పరిచర్లో నిన్ను వాడుకుంటాడు, డెలివరెన్స్ మినిస్ట్రీ నీకు ఇస్తాడు దేవుడు అని తమిళ్లో చెప్తున్నాడు. ఆయన తమిళ్లో చెప్తే అక్కడ ఉన్న ట్రాన్స్లేషన్ ఒక అతను ఉంటాడు, అతను ట్రాన్స్లేట్ చేసి, బ్రదర్ ఇలాగా మీకు దేవుడు మిమ్మల్ని ఇలా వాడుకుంటాడంట అని ఆయన ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు. అప్పటికి నేను రోజు బైబిల్ చదవటం, కొద్దిగా ప్రార్థన చేయడం, ఈ పాస్టర్ గారు నడిపించిన నడవడికలో నేను కొద్దిగా రావడం, ఇప్పుడు పూర్తిగా ఈ నల్లగా ఉన్నటువంటిది బయటికి ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు నేను పూర్తిగా విడుదల పొందానని నాకు అనిపించింది. ఆ తర్వాత సినిమా వాళ్ళు ఫోన్లు చేసినా నాకు వెళ్ళడానికి మనసు రాలేదు. అవకాశాలు అంతకు ముందు కన్నా ఎక్కువ వచ్చాయి, అయినా వెళ్ళాలనిపించలేదు నాకు. అక్కడ నాకు నెమ్మది లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పీస్ ఉంది. అక్కడ ఉన్నప్పుడు ప్రతిసారి టెన్షన్తో వర్క్ చేయాలి, తల మీద మొత్తం భారం వేసేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అటువంటి ఏ టెన్షన్ లేదు, హెడేక్ లేదు, హాయిగా ప్రేయర్ చేసుకుంటున్నాను, నెమ్మదిగా పాస్టర్ గారితోనే నేను ఆయనతో పాటు పరిచర్యకి వెళ్ళొస్తున్నాను. ఆయనతో పాటు చక్కగా అనేక ఊరులు తీసుకెళ్తున్నారు. ఆయన కూడా చాలా డెలివరెన్స్ మినిస్ట్రీ చేస్తూ ఉంటారు. ఇలాగా ఆయన పరిచర్లోనే రోజు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పొస్తున్నాను. స్ట్రీట్ మినిస్ట్రీ ప్రారంభించాను. చిన్న మైక్ ఒకటి పట్టుకొని కరపత్రాలు పంచుకుంటూ రోడ్డు మీదగా నిలబడి వాకింగ్ చెప్పడం, దేవుడు రక్షిస్తాడని చెప్పడం. కొంతమంది వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు, అప్పుడే కింద పడి ఏడ్చేవాళ్ళు. నాకు చేయండి, మీరు మా కుటుంబాన్ని చేయండి, ప్రేయర్ చేయండి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇలాగా అనేక ఊర్లు గ్రామం తిరుగుతూ ఉండేవాడిని. అనేక చోట్లకి వెళ్ళి బస్ స్టాండ్ల దగ్గర, స్టేషన్ల దగ్గర, మాల్స్ దగ్గర నేను సువార్త చెప్తూ ఉండేవాడిని. ఆ తర్వాత కృష్ణపట్నం బీచ్కి వెళ్ళాం. ఒకసారి కృష్ణపట్నం బీచ్కి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. ఉన్నటువంటి వారు గట్టిగా నినాదాలు చేసుకుంటూ జై జై అనుకుంటా వచ్చి మా మీదకి వచ్చేసారు. పోలీసు వాళ్ళు కూడా గట్టిగా అరిసి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని మమ్మల్ని తరిమి దాదాపు 5 గంటల సేపు మమ్మల్ని అక్కడ ఇంట్రాగేట్ చేసి, ఎవరు మీరు, అది అని ఇది అని గొడవ చేసేసి వాళ్ళందరూ మీదకి వచ్చి చంపేస్తారు మిమ్మల్ని, వెళ్ళిపోండి అని పోలీసు అక్కడ నుండి మమ్మల్ని పంపించేయడం జరిగింది. అలాగా నేను వీధి పరిచర్య, సువార్త చేస్తూ, ఎవరైనా మీటింగ్ పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ వాక్యం పంచుకుంటూ, అలాగే అనేక రాష్ట్రాల్లో సువార్త చెప్తూ నేను దేవుని పరిచర్యలో ముందు కొనసాగడం జరుగుతూ ఉంది. ఇలాగ జరుగుతున్నటువంటి సమయంలో 2016లో చాలా పెద్ద గొడవ జరిగింది. పరిచర్యలో చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను బయటకు వచ్చేసి చిన్న వర్క్కి వెళ్ళటం ప్రారంభించాను. ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వర్క్కి వెళ్తున్నాను. ఆ వర్క్కి వెళ్తున్నటువంటి సమయంలో నాకు మా మిసెస్కి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మేమంత పట్టించుకోలేదు. తర్వాత 2018 ఆ సమయంలో హెల్త్ బాగా అప్సెట్ అయిపోయింది. వెనక తుంటి నరం బాగా లాగేస్తూ ఉన్నప్పుడు ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం. మా మిస్సెస్కి ఏమో సీటు కూర్చున్న దగ్గర పూస బయటికి ఇలా తిరిగిపోయింది వెనక్కి, నాకేమో L4 L5 అరిగిపోయి బ్రేక్ అయ్యి ముక్క ఇరిగి సయాటికాకి తగులుతుంది. మేము ఇద్దరమే, నాకు 2 పిల్లలు, మేము నలుగురం ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్కి చెక్ చేయించుకున్నాం. MRI తీశారు. 2000 రూపాయలు కట్టి MRI ఫిలిం తీసుకొని డాక్టర్ గారికి చూపించాం. డాక్టర్ గారు అన్నారు, ఇమీడియట్లీ మీరు జాయిన్ అయిపోండి ఏంటంటే, అది కాదండి, మాకు ఇంట్లో ఎవరికి ఏం చెప్పుకోలేదు, మీరు ఇలాగ జాయిన్ అయిపోవడం కాదు, ఇంట్లో చెప్పొచ్చు, మేము జాయిన్ అవుతాం. బయటకు వచ్చాం, ఇద్దరం ఏడ్చుకున్నాం. ఆయన ఏం చెప్పాడు అంటే, సక్సెస్ అయితే అవుతుంది, ఓపెన్ సర్జరీ చేయాలి, వెన్నుపూస సయాటికా ఈ ముక్క తీయాలి, మీ మిస్సెస్కి ఏమో తిరిగి ఉన్నటువంటి వెన్నుపూసను స్టడీ చేయాలి అని చెప్పినప్పుడు ఇంకా ఆ మాట చెప్పి బయటకు వచ్చి ఇద్దరం ఏడ్చుకున్నాం. ఇంకా అలా కాదు, దేవుడు రమ్మన్నాడు, వచ్చాం, ఇప్పుడు ఆయనే బాగు చేయాలి అని కూర్చొని ప్రార్థన చేసాం. ఉపవాసం ఉన్నాం, ప్రార్థన చేసాం. ఈ రోజు వరకు ఏ ఆపరేషన్ లేదు,
ఎన్నాలేదు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. పరిచర్కి వెళ్ళేటప్పుడు ట్రైన్లో అనేక దూరం ప్రయాణం చేస్తాం. ఈ సయాటిక నరం నొప్పితో పైకి లేచి ఇలా పట్టుకొని నిలబడేవాడిని. ఊపిరి పీల్చాలంటే చాలా బాధ. మరలా కూర్చునేవాడిని. కూర్చున్నప్పుడు నొప్పి వచ్చేది. మరలా పైకి లేచి నిలబడి పట్టుకునేవాడిని. అందరు నన్ను వింతగా చూసేవాళ్ళు. నేను అలాగే ప్రభువా నువ్వే స్వస్థపరచు, రమ్మన్నావు నువ్వే విడిపించు అని నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు మా కుటుంబాన్ని చక్కగా స్వస్థపరిచాడు. ఆయన పరిచర్లో చక్కగా వాడుకుంటున్నాడు. అనేకులు వస్తారు డెలివరెన్స్ కోసం, తర్వాత ప్రేయర్ చేయించుకుంటారు. దేవుడు ఇలాగా ఆయన పరిచర్లో వాడుకుంటా ఉన్నారు.